కెమెరా ముందు ఎలా మాట్లాడాలి? వ్లాగ్స్‌లో గానీ, లేకపోతే మీరు ఏదైనా హెల్త్ టిప్స్ వాటిలల్లో గానీ ఎలా మాట్లాడాలి అంటే, ఇప్పుడు మనిషి ఏం చేస్తాడంటే, ఒకే పనిని 2 చేయలేడు. అంటే చదువుకుంటూ ఆహ్, ఏ చదువుకుంటూ పాటలు వినలేడు. పాటలు వినుకుంటూ చదవలేడు. ఆ! అలాగే పాటలు వినుకుంటూ రాయలేడు. చదువుకుంటూ రాయలేడు. ఓ దిక్కు చదువుకుంటూ మరో దిక్కు రాయడం అనేది ఉండదు కదా! ఇలా 2 పనులు చేయలేడు. ఏ 2 పనులు చేయలేడు. మనిషి ఒక్క పనే చేస్తాడు. మీ అందరికీ తెలుసు కదా! అయితే మరి మీరు వ్లాగ్స్‌లో చేసినప్పుడు ఏం చేస్తారంటే కొందరు కెమెరా ముందు మాట్లాడాలని ఆలోచిస్తూ ఎలా మాట్లాడాలి, ఒక పద్ధతిగా మాట్లాడాలి, జనాలకు నచ్చేలాగా మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి అని చేస్తుంటే ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచిస్తూ మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడడం కూడా జనానికి నచ్చేలాగా మాట్లాడుతుంటారు. జెన్యూన్‌గా మాట్లాడరు. కాబట్టి కృత్రిమంగా మాట్లాడుతుంటారు. కృత్రిమంగా ఆలోచిస్తుంటారు. జనానికి నచ్చేలా ఎలా మాట్లాడాలని నటిస్తూ ఉంటారు. జనానికి నచ్చేలా మాట్లాడుతుంటారు. అది నటిస్తుంటారు. ఆలోచన కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు. శారీరకంగా కూడా వ్యవహరించడం కూడా తెచ్చిపెట్టుకునే వ్యవహరిస్తూ ఉంటారు. అంటే శారీరకంగా బిహేవింగ్ కూడా అది నటనే అని ఉంటుంది. జనానికి నచ్చేలాగా చేస్తూ ఉంటారు, వ్యవహరిస్తూ ఉంటారు. ఈ 3 కావాలనే చేస్తారు. అంటే 3 ఒకేసారి చేస్తారు అన్నట్టు 3 పనులు. కొన్నిసార్లు కెమెరాకు అనుగుణంగా కూడా ఉండాలని చేస్తారు. అంటే 4 పనులు అన్నట్టు. ఇలా 4 పనులు చేయాలంటే కష్టం అన్నమాట. మనిషి ఒక్క పనే చేస్తాడు. కాబట్టి మరి మిగతా పనులనేవి మనం చేయకుండా ఆటోమేటిక్‌గా అవి జరుగుతాయి. వాటికి అవే జరుగుతాయి అన్నట్టు. మనకు తెలవకుండా. ఇప్పుడు మన జీర్ణం అయితదిగా, శరీరంలో జీర్ణం అయితది చూసినావా? అన్నం అది మనకు అతీతంగా జరుగుతది. హార్ట్ బీటింగ్ అయితది. అది మనకు అతీతంగా జరుగుతది. బ్లడ్ సర్క్యులేషన్ అతీతంగా జరుగుతది. మనం కన్నురెప్పలు కూడా కొడతాం. కానీ అది మనకు అతీతంగా కొడతాం కదా! అలాగే నడుస్తూ ఉంటాం చూసినావా? మనకు తెలియకుండానే నడుస్తాం. మనకు అతీతంగా. చేతులు కదిలిస్తూ ఉంటాం. అవి తెలియకుండా కదిలిస్తాం చూసినావా? ఇలా అతీతంగా జరుగుతాయి మిగతాయి అన్నట్టు. కాబట్టి మీరు కావాలని మాట్లాడుతూనే, కావాలని ఆలోచిస్తూనే, కావాలని శరీరాన్ని కదిలిస్తూనే, ఇలా ఇవన్నీ కావాలని జనాలకు నచ్చేలాగా చేస్తారు ఎవరైనా కెమెరా ముందు. ఇలా చేస్తే 3 పనులు, 4 పనులు ఒకేసారి చేసినట్టయితే. కాబట్టి అలా చేయొద్దు. మరి ఎలా చేయాలంటే కేవలం మాట్లాడండి. ఆ మాట్లాడితే అదొక్కటే చేయగలుగుతారు. ఆ ఒక్కటి కూడా జెన్యూన్‌గా చేయాలి. అంటే చెప్పాను కదా! ఇప్పుడు హార్ట్ బీటింగ్ ఎలా జరుగుతుందో ఆ విధంగా. మనం నడుస్తూ ఉంటాం కాళ్ళతోటి ఏదైనా రోడ్డు మీద పోతుంటే కావాలని చేస్తామా? జెన్యూన్‌గా చేస్తాం కదా! ఇలా జెన్యూన్‌గా మాట్లాడుతూ ఉండండి. ఏ విషయం గురించైనా మీరు అనుకునే ప్లాన్ వేసుకునే జెన్యూన్‌గా మాట్లాడండి. మిగతాయి ఇప్పుడు ఒక మాట మాట్లాడుతుంటే మనసు, ఆలోచన, మన శరీరము కదలికలు, ఇవన్నీ కూడా అవి వాటికవి పనిచేస్తాయి. మనం చేయొద్దనమాట. తెచ్చిపెట్టుకొని చేయొద్దు. మాట కూడా తెచ్చిపెట్టుకొని చేయొద్దు. జెన్యూన్‌గా మాట్లాడండి వ్లాగ్స్‌లో. అలా ఏది మాట్లాడినా మీ ఇష్టం ఎలా మాట్లాడతారో అలా జెన్యూన్‌గా మాట్లాడండి. జెన్యూన్‌గా వ్యవహరిస్తూ ఉండండి. ఇలా వ్యవహరిస్తే మీరు చేయగలుగుతారు, చక్కగా మాట్లాడగలుగుతారు. మరి ఏం మాట్లాడను, ఎలా మాట్లాడను అనేది అప్పుడు తెలియదు. మీరు రికార్డ్ అయ్యాక వీడియోలో చూసుకుంటారు అనమాట. అప్పుడు తెలుస్తుంది. ఈ విధంగా మాట్లాడితేనే చక్కగా కెమెరా ముందు మాట్లాడగలుగుతారు. ఏ కంటెంట్ గురించి అయినా, లేకపోతే మీరు ట్రావెల్ వ్లాగ్స్ అయినా, టెంపుల్ వ్లాగ్స్ ఇలాంటివి కూడా చేయొచ్చు. లేకపోతే మీరు ఏదైనా హెల్త్ టిప్స్ అవి కూడా ఇలాగే చెప్పొచ్చు. జెన్యూన్గా ఎలా మాట్లాడాలి కెమెరా ముందు అంటే వ్లాగ్స్లో కానీ, లేకపోతే హెల్త్ టిప్స్ ఇలాంటి బ్యూటీ టిప్స్ అలాంటివి కానీ ఎలా మాట్లాడాలంటే, ఇప్పుడు మనం ఒక రాయితోటి ఏం చేస్తాం, ఒక వస్తువును కొట్టాలి. అంటే ఏం చేస్తావు, నువ్వు కొడితే ఆ వస్తువుకే తాకుతుంది కానీ వేరే దిక్కు తాకదు కదా, ఆ వస్తువుకే తగులుతుంది. కానీ నీ చేతిలో ఉన్న ఒక పావురం అనుకుందాం, ఒక పావురాన్ని వదిలిపెట్టినావు. వదిలిపెడితే నువ్వు అనుకున్నదికే పోతుందా? నువ్వు ఎక్కడికి పోవాలంటే అడిగి పోతుందా? పోదు. నీ ఆదేశాల మేరకు పోదు. దాని స్వేచ్ఛగా అది ఎటు పడితే అటు పోతుంది. దాని ఇష్టం కదా. అగో మీరు జెన్యున్గా మాట్లాడే మాట ఆ పక్షిలాగా ఉండాలి. నా అంతేగాని మీ లక్ష్యం ప్రకారము, మీరు నిర్దేశించుకున్న దిశ ప్రకారము, మీ ఆజ్ఞ ప్రకారం మాట్లాడకూడదు అనమాట. స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఇప్పుడు పక్షి దానికి తోచిన దిక్కు పోతుంది కానీ మన కండిషన్లో, మన ఆధీనంలో పోదు కదా. అలా మాట్లాడాలంటూ మీరు జెన్యున్గా అలా మాట్లాడాలి మాట కెమెరా ముందు. అలాగే ఇప్పుడు మాట మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మిగతా అవయవాలు ఉంటాయి కదా, చేతులు కావచ్చు, కాళ్ళు కావచ్చు, మనసు, ఆలోచన, మిగతా ఉంటాయి కదా, అవి కూడా మన ఆధీనంలో పనిచేయద్దు. ఒక పక్షి స్వేచ్ఛ ఎలా అయితే దాని పని చేసుకుంటూ పోతుందో మనకు ఖచ్చితంగా అలా జరగాలి. అవి అలాగే జరుగుతాయి. అంతేగాని మనం అనుకున్నట్టు మన ఆధీనంలో వాటిని పనిచేయనియద్దు అన్నట్టు. ఉన్నావా? అలా పనిచేసే విధంగా చేయకూడదు. అలా చేస్తే మీరు చేయలేరు అనమాట. ఒకేసారి మాట, ఆలోచన, శరీరము, అటు కెమెరా ఇలా ఉండాలి. ఇవన్నీ తెచ్చిపెట్టుకొని మన ఆధీనంలో చేస్తే మీరు చేయలేరు. అది నటన అవుతుంది. జనానికి ఎంటర్టైన్మెంట్ ఉండదు. మాట్లాడలేరు కెమెరా ముందు, గుర్తుపెట్టుకోండి. కెమెరా ముందు మాట్లాడే విధానం మరొకటి చెప్తాను. ఇప్పుడు ఒక ఏరోప్లేన్ ఉంది. అది ఆకాశంలోకి వెళ్తుంది కదా, పైకి పోతుంది. కానీ అది మనిషి ఆధీనంతో పైకి పోతుంది కదా. కానీ అదే గాల్లోకి వెళ్ళే ఒక బెలూన్ ఉంటుంది సార్, గ్యాస్ బెలూన్, అదే వెళ్ళిపోతుంది. అది మనిషి ఆధీనంలో వెళ్ళదు, దానికి అదే వెళ్తుంది. అంతెందుకు, ఇప్పుడు సుడిగాలి వచ్చిందనుకో, అనేక విస్తారాకులు, చెత్త చెదారము,
కాగితాలు అవన్నీ గాలికి లేచిపోతాయి. ఒక తెగిపోయిన గాలిపటం ఉంది, ఆకాశంలో వెళ్ళిపోతుంది కదా తెగిపోయిన గాలిపటం. అది మనిషి ఆధీనంలో పోతుందా? మనకు అతీతంగా వెళ్ళిపోతుంది కదా, దానికి అది స్వేచ్ఛగా. ఇగో మీలోని ఆలోచన, మీ మాట కావచ్చు, మీ శారీరకంగా మీ కదలికలు కావచ్చు, మీ మాట కావచ్చు, మీ ఆలోచన కావచ్చు, మీ ఊహలు కావచ్చు, ఇగో ఇలా తెగిపోయిన గాలిపటంలో వెళ్ళాలి తప్ప మీ ఆధీనంలో వెళ్తున్న ఒక రాకెట్ లాగానో ఒక గాలిమోటార్ లాగానో వెళ్ళొద్దు. ఎందుకంటే ఆకాశంలో గాలిమోటార్ వెళ్తుంది, కానీ అది మనిషి నడుపుతాడు కదా, అది మనిషి ఆధీనంలో వెళ్తుంది. అలా చేయకూడదు అనమాట. ఈ ట్రిక్ కనుక మీరు ఫాలో అయ్యి అమలు చేసినట్లయితే మీరు చక్కగా కెమెరా ముందు మాట్లాడతారు, జనం కూడా మీ మాటలు వింటారు, చివరిదాకా మీ వీడియోను చూస్తారు. మీరు వ్లాగ్స్లో కావచ్చు, బ్యాక్గ్రౌండ్ వాయిస్ కావచ్చు, అంటే కెమెరా ముందుకు వచ్చి ఫేస్ క్యామ్ కావచ్చు, ఏదైనా చేయొచ్చు ఈ ట్రిక్తో. కెమెరా ముందు మాట్లాడడానికి మరో ట్రిక్ ఏంటంటే, మనం తెలియకుండా ఏం చేస్తాం, ముళ్ళును దొక్కుతాం కదా, అది తెలియకుండా దొక్కుతాం, మనకు నొప్పి పెడుతుంది, కానీ తెలిసి తొక్కుతామా? తొక్కము, ఎందుకంటే అది కూర్చుతుంది కాబట్టి. అలాగే తెలియకుండా పొద్దుటి నుండి ఎన్నో మాటలు మాట్లాడతాం కదా, కానీ తెలిసి మాట్లాడాలి. పొద్దున్న నుండి సాయంత్రం వరకంటే మాట్లాడతామా? మాట్లాడలేము, బద్ధకంగా ఉంటుంది, ఏం మాట్లాడాలో ఐడియాలు రావు, మనకు ఆలోచన రాదు. కానీ తెలియకుండా పొద్దున్న నుండి సాయంత్రం వరకు ప్రతి మనిషి ఎన్నో మాటలు మాట్లాడతాడు, ఎన్నో చేష్టలు చేస్తాడు. అలాగే తెలియకుండా మనం ఉరుకుతాము, రన్నింగ్ చేస్తాము, ఏదైనా చేస్తాం, నీళ్ళు మోస్తాము, ఇదంతా ఎక్సర్సైజే. కానీ తెలిసి పొద్దున రోజు వ్యాయామం చేయాలి, రన్నింగ్ చేయాలి, గంట అన్నాం అనుకో, స్లిమ్ కావాలని చేయాలంటే చేస్తామా? చేయం కదా. కానీ తెలియకుండా రన్నింగ్ చేయడము, మాట్లాడము, నీళ్ళు వేయడం ఇవన్నీ చేస్తాం, కానీ తెలిసి చేయాలంటే బద్ధకం, ఇలా ఉంటుంది. కానీ మీరు కెమెరా ముందు తెలిసి చేయకుండా తెలియకుండానే చేయండి ఇవన్నీ. వ్యాయామం ఇట్లా మనం చేయాలంటే చేయము, కానీ నీళ్ళు వేయడము, రన్నింగ్ చేయడము, ఎందుకో పని పాటలకి ఎగరడము, దునుకడము, ఆడుకోవడము అవి తెలియకుండానే చేస్తారు. ఇప్పుడు పిల్లలు తెలియకుండానే ఆడతారు కదా, వాళ్ళు ఏమైనా వ్యాయామం చేస్తారా? మాటలు కూడా ఇలాగే మాట్లాడండి, కెమెరా ముందు తెలియకుండా మాట్లాడండి. తెలిసి కావాలని మాట్లాడితే ఆలోచనలు రావు, మాట్లాడలేరు. తెలియకుండా మనం పొద్దున్నే మాట్లాడతాం కదా, అలా మాట్లాడండి. ఆ విధంగా మీరు కంటెంట్ని కానీ, లేకపోతే ఏదైనా మాట్లాడాలనుకుంటారో అది వ్లాగ్స్లో కానీ, బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ, లేకపోతే మీరు హెల్త్ టిప్స్ కానీ ముందు ప్రిపేర్ అయ్యి ఇలా తెలియకుండా మాట్లాడండి. ఇలా మాట్లాడితే చక్కగా మాట్లాడగలుగుతారనమాట. ఇప్పుడు ఒక పాట ఉన్నది, మనం తెలిసి నేర్చుకోవాలంటే కష్టం, కానీ తెలియకుండానే పాట విని పాడుతున్నాం కదా, ఇలా నేర్చుకోండి. చదివేటప్పుడు ఇలా తెలియకుండానే దాన్ని నేర్చుకోండి, తెలియకుండానే చెప్పొచ్చు ఇలా, ఇదే విధంగా అప్రయత్నంగా ఇలా చెప్తే చక్కగా చెప్పగలుగుతారు. మీకు బద్ధకం ఉండదు, స్ట్రెస్ ఉండదు, ఈజీగా చెప్పగలుగుతారు. నేర్చుకునేటప్పుడు ఇలాగే నేర్చుకోండి, నేర్చుకుంటే తెలియకుండానే కెమెరా ముందు చెప్పండి, ఈజీగా ఉంటుంది. కెమెరా ముందు ఎలా మాట్లాడాలి అనేదానికి మరో ఉదాహరణ, ఈజీగా ఎలా మాట్లాడాలో చెప్తాను. ఉదాహరణకు మీరు ఒక పల్లెటూరులో ఉన్నారు, ఒక పెద్ద పులి వచ్చింది ఊర్లోకి. అప్పుడు ఏం చేస్తాను, చిన్న పెద్ద అనకుండా పరిగెడుతూ ఉంటారు కదా, ఆడ మగ అంతా ఎవరు చూసినట్టు వాళ్ళు ఉరికి ఇళ్ళలా తలుపులేసుకుంటారు భయంతో, కానీ కావాలని ఉరుకుతారో ఉరకరు. అయితే అందులో మీరు కూడా ఉంటారు, మీరు కూడా పారిపోతారు కదా భయంతో. కానీ అదే ఎలా అయితే పారిపోయారో అలాగా రెండో రోజు పులి లేని రోజు కూడా అలాగే పోవాలి. రోజు అలా నెల రోజులు పులి లేకున్నా రోజు అలా ప్రాక్టీస్ చేయండి అంటే చేస్తారా? ఎవరికైనా బద్ధకం, అబ్బా నా వల్ల గారా కాలు కూస్తానే అంటాం. కానీ పులి వచ్చినప్పుడు మాత్రం మనం తెలియకుండా ఉరుకుతాం కదా. ఇలాగే కావాలని చేయాలి నెల రోజులు అన్నప్పుడు కూడా పులి వచ్చినప్పుడు లాగానే తెలియకుండా ఉరకండి. తెలిసి చేస్తే చేయలేరు, బద్ధకము, శ్రమ, కష్టం ఉంటుంది. కానీ తెలియకుండా ఉరికితే శ్రమ ఉండదు, శ్రమ లేకుండానే ఉరుకుతాం అన్నట్టు. ఇలా కెమెరా ముందు కూడా మీరు కావాలని మాట్లాడితే శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. కానీ తెలియకుండా మాట్లాడండి. మాటలు, ఆలోచనలు, మీ శరీరం కదలికలు, ప్రతీది కూడా ఆలోచన, భావాలు, మీ కదలికలు, మాట ఇవన్నీ తెలియకుండానే చేయండి. అప్పుడు మీరు చక్కగా కెమెరా ముందు మాట్లాడగలుగుతారు. కెమెరా ముందు మాట్లాడడానికి, ఈజీగా మాట్లాడడానికి మరో టెక్ చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక ఇష్టమైన పాటను వింటాం కదా, సినిమా పాటలు, మంచి మంచి పాటలు వస్తాయి కదా, ఇష్టమైన పాట మనకు ఇష్టమవుతుంది కాబట్టి వింటాం. పాడేవాడు కూడా మనకు ఇష్టమయ్యేలాగానే పాడతాడు. అలాగే మనం ఆ పాటను పాడతాం, ఎందుకు మనకు ఇష్టమైంది కాబట్టి పాడతాం, మనకు ఇష్టమయ్యే విధంగానే పాడతాం కదా పాటను, ఇట్లుంటుంది. కానీ ఓ ఇష్టం లేని పాటను ఎవ్వరూ పాడరు సింగర్స్. అలాగే ఇష్టం లేని విధంగా పాడరు, అంటే ఒకరు ఇష్టపడని విధంగా ఎవరు పాడరు. అలాగే మనం ఒక పాటను నేర్చుకొని పాడినా ఇష్టం లేకుండా పాడము, ఇష్టం కాని విధంగా పాడం కదా. ఇష్టం కాని విధంగా, ఇష్టం లేని విధంగా పాడము, ఇష్టం లేని పాటను పాడము. వేరే వాళ్ళు కూడా ఇష్టం లేని పాటను పాడరు. ఒకవేళ ఈ ఇష్టం లేని పాటను పాడితే ఎలా పాడతారు అంటే నిర్లక్ష్యంగా పాడతారు, లక్ష్యం లేకుండా పాడతారు, బాధ్యత లేకుండా పాడతారు, అబాధ్యతగా పాడతారు కదా. అప్పుడు ఎలా ఉంటుంది, ఓ పడేసే వస్తువును బాధ్యత లేకుండా అటు విసిరేస్తాం, అది పెంటల పడని, చెత్తల పడని, ఎటన్న పోని ఊరికి అటు విసిరేస్తాం, ఎడమ చేత విసిరేసినట్టు. అలా బాధ్యత లేకుండా ఒక పాటను పాడతాం, ఇష్టం లేని పాటను. ఇలా ఈ విధంగా మీరు పాడాలన్నమాట. సరే, ఈ విధంగా మీరు కంటెంట్ గురించి మాట్లాడండి కెమెరా ముందు, బాధ్యత లేకుండా.
ఒక కంటెంట్ కానీ, ఫేస్ క్యామ్ కానీ, హెల్త్ టిప్స్ కానీ ఇలా చెప్పండి అనమాట. ఈ విధంగా చెప్తే వినే వాళ్ళకు చక్కగా ఉంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే మీరు కూడా చక్కగా చెప్పగలుగుతారనమాట, ఈజీగా ఉంటుంది. కానీ ఒక లక్ష్యం చేసుకొని మాట్లాడితే ఏం మాట్లాడాలో ఐడియా రాదు, రిస్క్గా ఉంటుంది, స్ట్రెస్గా ఉంటుంది. కాబట్టి ఇలా నిర్లక్ష్యంగా మీరు చెప్పాల్సిన కంటెంట్ని చెప్పండి. అప్రయత్నంగా, నిర్లక్ష్యంగా, బాధ్యత లేకుండా ఒక వస్తువుని ఏదైతే పడేస్తామో పనికిరాని వస్తువును ఆ విధంగా మాట్లాడనట్టు. టైంపాస్కు పని లేకుండా యూజ్లెస్గా మాట్లాడతాం చూసినా ఏది పడుతుంది నిర్లక్ష్యంగా ఇలా మాట్లాడాలి. ఫేస్ క్యామ్ కానీ, బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ, మీరు టెంపుల్ బ్లాగ్స్ కానీ, ట్రావెల్స్ బ్లాగ్ కానీ ఇలా మాట్లాడండి. మీరు తెలియకుండానే మాట్లాడతారు. అలాగే మీకు శ్రమ తెలియదు, ఒత్తిడి తెలియదు, రిస్క్ ఉండదు, ఈజీగా మాట్లాడేస్తారు, తెలియకుండానే మాట్లాడేస్తారు అనమాట. వినే వాళ్ళు కూడా చాలా చక్కగా వినగలుగుతారు, వాళ్ళు కూడా చాలా చక్కగా వినసొంపుగా ఉంటుంది వాళ్ళకు కూడా. ఈ విధంగా మాట్లాడడం వల్ల ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు తెలిసి ఒక లాటరీ తీశారనుకో, లాటరీ తెలుసు కాబట్టి 10 మంది పేర్లు రాసి అందులో ఒకరికి లాటరీ తీస్తే తెలిసి నీ దోస్తు తీస్తావు, అలా వింతే ఉన్నది మామూలే కదా, నీకు అన్నీ తెలుసు, నీ వనికే తీసుకుంటున్నావు. కానీ తెలియకుండా తీస్తే ఒక 10 నంబర్లు పెట్టినావు, 10 పేర్లు పెట్టినావు, అందులో ఒకరికే లాటరీ వెళ్తుంది. అది ఎవరికి వెళ్తుందో తెలియదు, ఉత్కంఠంగా ఉంటుంది కదా. ఈ విధంగా మీరు నిర్లక్ష్యంగా, బాధ్యత లేకుండా, అప్రయత్నంగా ఇలా మాట్లాడితే అది ఏం మాట్లాడుతున్నది మీకు తెలియదు, జనాలకు తెలియదు, కానీ మాట వస్తుంది. అప్పుడు అది ఇంట్రెస్ట్గా ఉంటుంది వినే వాళ్ళకి, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఈజీగా మాట్లాడగలుగుతారు, తేలికగా కూడా మాట్లాడగలుగుతారు, ఒక కొత్త విషయాన్ని కొత్తగా మాట్లాడగలుగుతారు. ఏం మాట్లాడతారు అనేది మీకు తెలియకుండా మాట్లాడతారు. వినే వాళ్ళు కూడా మీరు ఏం మాట్లాడతారో తెలియదు. కాబట్టి మీకు వినే వాళ్ళకు అతీతంగా ఒక మాట వస్తుంది, అది అందరికీ ఆసక్తిగా ఉంటుంది అన్నమాట, అది తెలియకుండా వస్తుంది కాబట్టి.